అంటే చేపలు ఎన్ని పెంచుతున్నావు, రొయ్యలు ఎన్ని మడ్డ కూర్చిపోతాయి మీ ఉచ్చల్లాయి. కొంచెం 10 రోజులకైతే లేకపోతే మాగ పెడితే ఒక 6 రోజులకైతే ఉచ్చలు అర్జెంట్ రచ్చ పెట్టుకుంటావా పుట్ట పగిలినానా, ఉచ్చలు అర్జెంట్ రచ్చ పెట్టుకుంటావా పుట్ట పగిలినానా. మెత్తలు ఎగుతా మీరు, నీళ్లు అల్లరి పట్టించినా మళ్ళీ ఎరుపు చేస్తారా మీరు. ఎలా కూడా ఎగుతాను ఆతులు కొని పీకిన తరంగా, ఎలా కూడా ఎగుతాను ఆతులు కొని పీకిన తరంగా. నీళ్లను తెల్ల మెరమెల నెరిచే నీళ్లను పాచికల్ల దిగారు. మీరు మున్నగుతుందాక ఏందినా మీరు మడ్డల పాలు వేస్తారు కదా మా చెరువు. ఇప్పుడు మా ఆయన వచ్చి ఏమని చెప్పుకోవాలి సమాధానం. మీకు మీరు ఉచ్చాలు లెంగి పోతే నేనే మడ్డ కూర్చాలి ఎవరుతున్నా. నువ్వే నన్ను ఇరికిచ్చిపోతావే. అయిపోయింది బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా జాగ్రత్త పడుకుంటున్నా. మాది 116 రూపాయలు కట్టాలి దీనికి చెల్లానా ఉచ్చాలు పోసినది. నేను ఏదో ఒకటి బీచింగ్ పౌడర్ ఏదో తెచ్చుకుంటే చెరకు 5,000 అండి. నాకు రోజు నేను వచ్చి సత్తా ఉన్నాడు వాని దండి వస్తాయి, లేకపోతే 2 లీటర్లు వచ్చాయి వానికి. హాయ్ గాయ్స్, మొత్తానికి అయితే రాయలసీమ ఎంటర్టైన్మెంట్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ కొట్టి మమ్మల్ని ఆహ్వానించండి. వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి. బాగా మిలియన్ వ్యూస్ పోతే మీకోసం ఇంకా బ్రహ్మాండంగా వీడియోలు ఇచ్చాం. మీరు రాయలసీమ ఎంటర్టైన్మెంట్ని గమన వెళ్ళి ఫాలో చేయండి ఫ్రెండ్స్. అబ్బా నేనంత ప్రశాంతం కానలేదు నా. 1 రూపాయలు లెక్కించినా కానీ అబ్బా లాస్ట్ 2 చుక్కలు పడతాయి చూడు ఉంటుంది. దీని ప్రశాంతం వల్ల 1 రూపాయలు ఇచ్చినా కానీ చుట్టూ తిరుగుతున్నా. 1 రూపాయలు అప్పు తీసినట్టు ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుంది అయితే. బాగా వచ్చారా బాగా వచ్చామ్మా. బక్క కలర్ బాగా తెప్పించారు నీళ్ళకు. కలర్ ఏం లేదు చూసా గుచ్చలు వచ్చి పోసిందిరా. ఈ ఒక చెయ్యాలన్నా పట్టుకుంది, 2 చెయ్యం పట్టుకోలే, ఒక చెయ్యి పట్టుకుంది. బాగా వచ్చారు కదా, బాగా ప్రశాంతంగా అంత బాగా ప్రయాణం అంతా. 1,00,000 రూపాయలు లెక్కి మొండగుతున్నారు ఏడ పోసేది కొమ్మలలో పోసుకోండి. నీకేం పని మడ్డ ఇది మా చెరువు. మీ చెరువు అంటే చేపలు ఎన్ని పెంచుతున్నావు, రొయ్యలు ఎన్ని మడ్డ కూర్చిపోతాయి మీ ఉచ్చల్లాయి. అంటే చేపలు ఎన్ని పెంచుతున్నావు, రొయ్యలు ఎన్ని మడ్డ కూర్చిపోతాయి మీ ఉచ్చల్లాయి. ఏంటి బ్రో అంత మాట ఏం కనపల్ల కదా చేపలు అవి ఉచ్చల్లాయి. మీ తిన్న తయారైతే నేను ఎవరు చెప్పుకోవాలి నా బాధ. ఇదేంటో అయితే అరే నీ అబ్బా మా తిన్న తయారైతే ఇంకే లాభం రా. మడ్డ లాభం, మడ్డ కూర్చిపోతా నేను. మీరు ఉచ్చలు ఎందుకు పోసారు? సతవా మీ నాయన మేపుతా ఆడ సతవా అని. ఎవరినాయన అయితే పోతాన్నమాట బైపాస్. మా చెరువులోకి ఎవరు మేమన్నారు ఉచ్చలు? నీ చెరువు అని మాకేం తెలుస్తుందనా? బోట్ వేయకుంటే తెల్ల కళ్ళు తెంగిపోయినాయా? కంపేసావరా అంటే రోడ్డు లేకుంటే కొంపలకి దూరతారా ఎట్లా వాకిల్ ఏడన్నా కొంపలు ఉండే సాట బియ్యం నసలాడా ఏంటికి వేస్తాం మీ చెరువులో. మీరంతా ఇంట్లో ఉండే పసుపు అది కలర్ పొడి మీరే తిన్నారా ఎట్టా? అవి పచ్చగా ఎండం కదనా, ఎండకు పచ్చగా వస్తాయినా మాకు. రాత్రి చికెన్ కూడా తిన్నాం రా మొత్తం మూసుకొని మీరు కడగండి పోనీ. నేనేదో బీచ్ వాసన వస్తుంది నా స్వామి, రోజు రెగ్యులర్ ఎడికే పెట్టి పేసాను మేము. అందుకే అవునా సార్ మీరు నీళ్లను తెల్ల మెరమెల నెరిచే నీళ్లను పాచికల్ల దిగారు. మీరు మున్నగుతుందాక ఏందినా మీరు మడ్డల పాలు వేస్తారు కదా మా చెరువు. ఇప్పుడు మా ఆయన వచ్చి ఏమని చెప్పుకోవాలి సమాధానం. ఏం చెప్తావు? ఏదో చెప్పు ఇంకా కవర్ చేయి. మనం అటు మాట్లాడుకో. గబ్బు దిగుతాను మీరు ఉచ్చలు లెంగి పోతే నేనే మడ్డ కూర్చాలి అంటే మీకే ఇదే లెటినా ఏమన్నా? ఇది లెట్టింది కదనా, పాస్ వస్తుంటే పోయేద్దన్నా కొంపల కన్నా రోడ్ల మీద బయటకు వచ్చినా పాస్ పోతున్నావు. ఇంటికాడ పోసావా? రోడ్డు వారని తింగుతున్నావు పచ్చగున్నాయని. రోడ్డు వారనే ఇది. రోడ్డు వారు అంటే చెరువులో దిగుతారా? రోడ్డు వారు ఇల్లు ఉంటాయి, ఇళ్లలో దిగుతారా? ఉచ్చలు అర్జెంట్ రచ్చ పెట్టుకుంటావా పుట్ట పగిలినానా, ఉచ్చలు అర్జెంట్ రచ్చ పెట్టుకుంటావా పుట్ట పగిలినానా. అది కూడా కరెక్ట్ కదా సార్. గుర్తొచ్చే గుద్ద తెగించుకో, ఎట్లా తెగించుకో, మాకే చదువు మడ్డ మాట
మీ సలమని ఎవరు గ్యారంటీ ఇచ్చారా ఈడ? ఇప్పుడు ఇలేదు నేను మడ్డ కాగితాలు లేపో కాగితాలు కాగితాలు లేపో పోయి ఇంటికి పోయి నిన్న ఉంటాం వస్తా జాగ్రత్త రాత్రి మీరు ఏమో పెద్ద ఇదని మీకు కాగితాలు మీరు ఏం లేరా దొంగతా మాట్లాడు ఎండిపోయిన చెరువుని బట్టి వీడిందంట ఆడు మీరేంది లేకపోతే చిన్న ఎండిపోయిన చెరువులో కాగితాలు దగ్గర ఎన్ని అవసరం లేదు కాగితాలు మనం ఉంటాం ఏయ్, మాది 116 రూపాయలు కట్టాల దీనికి చెల్లానా కూర్చొని పోసినందుకు నేను ఏదో ఒకటి బీచింగ్ పౌడర్ ఏదో తెచ్చుకుంటే చెరకు 5,000 బీచ్ మోటరా బీచ్ మోటర్ 5,000 కాదురా బీచింగ్ పౌడర్ నేను క్లీన్ చేసినానికి దాని కడ్డీలు చేపలన్నీ ఎత్తి పక్కకు వేసి మళ్ళా ఈ బండ్ల దాంట్లో నేను ఎంతో ఉత్తరం వచ్చి పోతుంటే నీ ఇంటికాడే పోయినావా అవునా ఏం మడ్డ పడిందన్నా? మడ్డ కూర్చొని ఎలా? నీదేని గ్యారంటీ ఏంది కాగితాలు దగ్గర ప్రూఫ్ చేయమంటారా మేము రోజు వేసిపోతాం 3 సార్లు నాకు సొట్ట కూతలు వచ్చా చెప్పాడు ఇక రందంగా నాకు సొట్ట కూతలు తెప్పించారు నీకు మర్యాద ఉన్నది కోతలు వచ్చే దొంగతం దోడకేసి ఎలా ఉడాలెంగుతాను ఆతులుకుని వీకిని తరంగా ఎలా ఉడాలెంగుతాను ఆతులుకుని వీకిని తరంగా పెద్ద మాట అన్నాడు సరాడు మేమేదో రోడ్డు పక్కన ఉచ్చపోవచ్చు దానికి కూడా వస్తున్నాయి అవునా ఉచ్చలు ఎవరు ఏమన్నారు మా చెరువులో ఇంకా దెంగుతారంటారు దానిలో నెత్తలు ఎంగుతానే అంటారు మిమ్మల్ని ఎవరు ఎవరో మీ ఆయనగాళ్ళు ఎవరు ఆయన వచ్చిన పట్టుకోలేడు మమ్మల్ని నవ్వుతావు గుద్దా గిలగరిచ్చారు చెప్తాడు అట్లా తెగినట్టు కాదు ఏంటిది మాకేంటిది అంటున్నాను ఉన్నాయి చేపలు పెద్దగా నెత్తలు ఎంగుతా మీకే మడ్డ చెప్పు ఉచ్చలు పోసిందేగా గుద్ద తాగి తాగి అంత ఊరినే చూడిపోరా తాగి తాగి అంత ఊరినే చూడిపోరా ఉడుములే 5 కేజీ 10 కేజీ మడ్డ గురించి నువ్వు నా ఊరినావు కదా నేను ఊరినా కొంచెం 10 రోజులకైతే లేకపోతే మాగ పెడితే ఒక 6 రోజులకైతే నేను కోచ్చే 10 ఊర్లకైనా 6 ఊర్లకైనా కడుపు నింపుతా నువ్వు ఏ పక్క నింపుతావురా నువ్వు సతవ కూడా సరిదా ఇలా ముంచి వేస్తాం మేము సతవ మీ ఉచ్చలు కాదు సతవ అంటే సతవ ఏందనుకుంటాను పచ్చంగా చెల్లిన తెర్ర తెల్ల నీళ్ళు మరి ఇంత చెరువు మడ్డల పాలు వేసారు దీంట్లో ఒక 50,000 సరుకు ఉంటది ఎట్టారు ఇప్పుడు నేను మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు మరేరా ఏం చేయాలి ఉచ్చం వచ్చినా ఏంది నన్ను సరే 5,000 ఇచ్చిపోండి లెక్క బైపాస్ అడుగుపో ఆడిపో ఇటు అనుపో ఆడిపో అడుగు పాడ పోయి పోయాలని మడ్డ మమ్మల్ని ఆయననే కొట్టాడుతాం తెంగించుకో వాడే తీసుకొచ్చింది మమ్మల్ని ఎవరు వాడే ఏం మడ్డ పడిందినా నువ్వేం నన్ను ఇరికిచ్చిపోతావే అయిపోయింది బతికి అయిపోయింది నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు అంతా జాగ్రత్త పడుకుంటారు ఉచ్చం వచ్చి నేనైతే కాదనా వాడు ఉన్నారని ధైర్యంగా నేను చెప్పుకుంటారా ఏమన్నా అన్నా నిన్ను నేను పోయినా వాడు వచ్చి పోయి వద్దాం పని దావలో అన్నీ దంకొచ్చాడు అంటే మాకు మడ్డ గాడు బట్టి మేము ఇక్కడ ఉచ్చలు పోయడానికి చెరువు నీళ్లు పెట్టామా చెరువు మెత్తలు ఎగుతా మీరు నీళ్లు అల్లరి పట్టించినా మళ్ళీ ఎరుపు చేస్తారా మీరు నాకు అసలు తెల్లున్నా మీ చెరువు అనేది దీంట్లో చేపలు అనేది తెల్లున్నా ఉత్త పోతున్నాము పోతున్నాం చేపలు కంటావా తెలుతా నా చచ్చిపోయింది నువ్వు అదనా అదో మీ ఉచ్చలు వచ్చి చచ్చిపోయింది అది ఏంది నా ఏది కొరికింది అన్నప్ప ఏనా ఉచ్చపోతుంది వాడి ఇరికిచ్చిపోయా అన్నా పోయేస్తున్నా ఆడ చూడు ఆడ చేప చచ్చిపోయింది అదేంది పిల్లలన్నా మేము ఉచ్చపోతాం చచ్చిపోయిందన్నా మాత్రం ఉంది అది పెద్ద ఏంటి మీ ఉచ్చలు లాగి చచ్చిపోయింది ఉచ్చలు అయితే బాగుపడరు ఎవరు నేను నాకు రోజు నేను వచ్చి సత్తా ఉన్నాడు వాని తండ్రి వస్తాయి లేకపోతే 2 లీటర్లు వచ్చాయి వానికి నాకు పావులాగా కూడా రావాయి 2 సుక్కలు వచ్చిపోతాయి వద్దులే నువ్వు ఉచ్చలు పోయాకు బెల్లానికి తాడు కడతాం ఏంది నా నువ్వు ఆ మాటలు ఏంది పిల్ల ఇంత ముందు ఏందో జరిగినట్టు పిల్లలకి ముచ్చట కడతా తెలివిలేరు ఉచ్చలు వచ్చే మర్యాద చెప్పాను పోయినా వాడు ఏంది ఇచ్చిన కొడుకునా అయ్యే ఉచ్చలు పోయినకే మీకు మరుగుదొడ్లు ఇవన్నీ పెట్టుకోండి చెరువులు వాడేంది ఇరికిచ్చింది మాట్లాడుతున్నావు కదనా మళ్ళీ ఎదురు మరి దొంగ తప్ప నీ పాసుగులా వాడు ఇరికిచ్చినప్ప బాగా తినవట్టాలి కదన్నా మీరు ఏమనుకోండి మీకు చెరువులు పెట్టుకొని గుద్ద తెంగించుకోవాలా మేము అక్క